రావనుకున్నాను శిష్య. ధైర్యం ఎక్కువే. పాపం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకుని మినిస్ట్రీలు కూడా పనిచేసావంట కదా అందరికీ. ఇది నీలాంటి బచ్చాలాడుకునే బొమ్మల కొలువు కాదురా, మాలాంటి అయాళ్ళుండే సభరా. మీరెందుకు ఇలా చేశారు? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఎందుకు మారారు అని నేను అడగను. నాకు సమాధానాలు అక్కర్లేదు. మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోబోయినా ఎవరికి నష్టం లేదు. కానీ ఓట్లేసి గెలిపించారే జనాలు, వాళ్ళకే సమాధానం చెబుతారు. జనం అంటే డబ్బు తీసుకొని, మందు తీసుకొని, కులం పిచ్చితో, మతం పిచ్చితో 5 ఏళ్లకోసారి పోలింగ్ బూత్ కెళ్ళి ఓట్లేస్తుంటారు. వాళ్ళకంత టైం ఎక్కడిది రాజా? ఎవరి కష్టాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అది నువ్వు గుర్తించాలి. ఒకసారి చరిత్ర చూసుకో. 70 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో మేమే ఉన్నాం. ఒక సినిమా దేవుడొచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే దానిలోనూ మేమే చేరతాం. ఒక మాస్ హీరో వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే అందులోనూ మేమే చేరతాం. లేదా ఒక ఉద్యమకారుడొచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడనుకుంటే అందులో కూడా మేమే చేరతాం. జనం మమ్మల్ని కాదని వేరే పార్టీకి ఓట్లేసినా ఆ పార్టీ గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేసి అందులోనూ మేమే చేరతాం. జనం ఏ పార్టీకైనా ఓట్లేని అధికారంలో మాత్రం మేమే ఉంటాం. ఇదిగో ఇప్పుడు వీళ్ళు తీస్తున్నారే వీడియో, టీవీలో వస్తోంది. జనం నేను చెప్పేదంతా వింటున్నారు. ఏం పీక్తారయ్యా మమ్మల్ని? జనాల్ని బందిపోట్లల్లా దోచుకు తింటాం. ఏం పీకుతారా? అంతేనా? ఈ సీఎం కుర్చీ నాది. ఈ కుర్చీలోంచి నన్నెవ్వడు దించలేడ్రా. ముఖ్యమంత్రి హలో సార్. శభాష్ జోగిద్దర్, శభాష్. ఇండియన్ అంటే వీడారా? 250 మంది ఎదవల్ని ఒక్కేట్లు చంపేసినావు. నువ్వు చావడమేందబ్బి? అసలు ఈ పొద్దు దేశానికి కావలసినది నీ ఎస్ముంటోడే. నా నిన్ను నేను ఉరి తీయను.